అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. రౌతు కాశీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపును స్థానికులు సద్వినియోగం చేసుకున్నారు. మెగా మెడికల్ క్యాంపులో వైద్యులు ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. మెడికల్ క్యాంపులో ఏఐ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల కోసం బిగ్ టీవీ యాజమాన్యం మెడికల్ క్యాంపులు నిర్వహించడం హర్షణీయం అంటున్న డాక్టర్ వంశీతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ రావులపాలెంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఏదైతే చూసుకోవచ్చు రౌతు కాశీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఈశ్వరరావు గారు మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. బిగ్ టీవీ అడగగానే మీరు మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేశారు. అసలు ఈరోజు చెప్పడానికి కారణం ఉంది సార్? ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే నా పేరు రౌతు ఈశ్వరరావు. నేను ఆయుర్వేద డాక్టర్ని. గత 30 సంవత్సరాల నుంచి ఉచిత మెడికల్ క్యాంపులు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు నా ద్వారా ఎన్నో జరుపుతున్నాను. ఈ రోజు పెట్టడానికి కారణం ఏంటంటే నా పెద్ద కుమారుడు డాక్టర్ ప్రేమ్చంద్ మెడిసిన్ చేస్తూ హౌస్ సర్జన్లో ఆయన మరణించిన కారణంగా డిసెంబర్ 20వ తారీఖు రోజున మెగా మెడికల్ క్యాంప్ ప్రతి సంవత్సరం పెడుతున్నాం. అలాగే ఈరోజు కూడా పెట్టడానికి కారణం బాబు వర్ధంతి సందర్భంగా ఈ క్యాంపు జరగడం జరుగుతుంది. నేను ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా డాక్టర్స్ ద్వారా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు ఇలాగా జ్ఞాపకార్థం వర్ధంతికి జయంతికి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాను. అలాగే కాకుండా వారి పేర్ల మీద సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాను. అందువలన నాకు ఈ కార్యక్రమం చేయడానికి బిగ్ టీవీ వారు సహకరించి వారు మా ద్వారా చేయండి అని చెప్పి అడగడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. వారి ద్వారా కూడా మేము చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాకుండా క్యాంపులు ఇంకా భవిష్యత్తులో ఎన్నో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడానికి నేను చాలా ఆసక్తి చూపుతున్నాను. అలాగే ఈరోజు మా ఫ్రెండ్ గుప్తా సట్ టీవీ వైభవం బృందం వారు వచ్చారు. హైదరాబాద్ నుంచి టీము బృందం వారు కూడా వారు మనకి మెడికల్ టెక్నాలజీ గురించి తర్వాత డయాగ్నోస్టిక్ టెక్నాలజీ గురించి కూడా విపులంగా వివరించి అన్నీ కూడా చెప్తానని చెప్పి వారు నన్ను అడగగా నేను రావడానికి ఎంతో ఆసక్తి చూపించి వారిని రమ్మని చెప్పి అన్నాను నేను. వారు కూడా ఈ టీంలో పాల్గొన్నారు. ఇది చూసుకున్నట్లయితే డాక్టర్ గారు చెప్తున్న విషయం అలాగే కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఒక టీవీ ఛానల్లో ఒక కమర్షియల్ ఏదైతే చూసుకున్నట్లయితే ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అనేది అందం ద్రాక్ష పేదవారికి మిగిలిపోయింది. అలాంటిది ఒక టీవీ ఛానల్ అలాంటి మోటో తీసుకుని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా చూస్తారు సార్? ఈరోజు మనకి ప్రచార సాధనలు ఎన్నో కూడా వచ్చినాయి. దాంట్లో మరి ఈ యొక్క బిగ్ ఛానల్ అనేటువంటిది చాలా అద్భుతం. మరి కాశీ గారి గురించి చెప్పాలంటే రౌతు కాశీ గారు వాళ్ళ తాతగారి కాడి నుంచి నాకు బాగా అనుభవం. ఒక ఏ రకమైనటువంటి రణం తగ్గాలి అంటే ర్యాలీ కాశీ గారి దగ్గరికి వెళ్తేనే తగ్గుతుందని చెప్పేసి మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్లో అది లేనటువంటి రోజుల్లో కూడా వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేసి తగ్గించేవారు. ఈరోజు కూడా ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆ సేవలను కూడా అందిస్తూ మరి అదే రకంగా మరి కాశీ గారితో సహా మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా మళ్ళీ అదే వృత్తిలో పెట్టి వాళ్ళ స్టాఫ్ కూడా అంత ఆప్యాయతగా అందరినీ కూడా పలకరింతూ హ్యాపీగా అందరికీ మంచి మన్నలు అందజేస్తూ వాళ్ళ ఆరోగ్యం కుదుటపడి ఆనందంగా ఉండాలంటే ఒక రెస్పాన్స్ని బట్టే మామూలుగా మందులు కాదు మెయిన్, వాళ్ళు చూపించే ఆప్యాయతే మామూలుగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి తెలుసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇది చూసుకున్నట్లయితే కాశీ గారి తాతగారి దగ్గర నుంచి కూడా ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వారి తాతగారి దగ్గర నుంచి కూడా వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. వైద్య రంగంలో వీరు ఏదైతే మెడిసిన్ కంటే కూడా వాడు చూపించి పేషెంట్ పట్ల చూపించి ఆప్యాయత ప్రేమ వల్ల ఎక్కువగా త్వరగా క్యూర్ అవుతూ ఉంటుందని కూడా ఆయన ఫ్రెండ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ డాక్టర్ వంశీ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక టీవీ ఛానల్ ఇలా ఒక మోటో తీసుకుని ఒక కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించాలని కూడా ఒక మోటో తీసుకుని ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి ఎలా చూస్తారు సార్? యాక్చువల్గా ఇది చాలా మంచి విషయం అండి. యాక్చువల్గా ఒక టీవీ ఛానల్ ఇలా మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది ఫస్ట్ టైం కాబట్టి ఇలాగే మిమ్మల్ని చూసి మిగతా ఛానల్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రజలకు ఇంకా సేవ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.
ఇది చూసుకున్నట్లయితే ఇలా టీవీ ఛానల్ అనేది ఒక మోటో తీసుకుని ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహించడం అనేది చాలా మంచి పరిణామం అంటూ కూడా డాక్టర్ వంశీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా చూసుకున్నట్లయితే ఏ టెక్నాలజీ తోటి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏదైతే రౌతు కాశీ మెడికల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయితే రావులపాలెంలో ఈ మెడికల్ క్యాంప్ అంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రోగికి ఉన్న రోగాన్ని చూసుకుని పూర్తిగా దానికి సంబంధించి ఎటువంటి మెడిసిన్ ఆ బాడీకి సెట్ అవుతుంది అనేది కూడా ఏ టెక్నాలజీ ద్వారా మెడిసిన్స్ ఇక్కడ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా రావులపాలెం ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్ని అయితే సద్వినియోగం చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, రావులపాలెం.